హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం కదమ్మా వర్క్ పవర్ ఎనర్జీ మీద. సో ఈరోజు నేను మీకు 120 బిట్ వరకు చెప్పాను కదండి. 120 తర్వాత ఈరోజు మీకు నేను 160 వరకు చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు 116 క్వశ్చన్ విడిచిపెట్టాను. ఎందుకంటే అది మీకు తెలియాలంటే మీకు ఏం తెలియాలని చెప్పాను, కన్జర్వేటివ్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ కోసం తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్జర్వేటివ్ ఏంటో చూద్దామమ్మా. కన్జర్వేటివ్ ఏంటి అంటే మనకి సపోజ్ కన్జర్వేటివ్ అంటే సపోజ్ ఇక్కడ ఒక ఇనీషియల్ పాయింట్ ఉందనుకోండి, ఇక్కడ ఒక ఫైనల్ పాయింట్ ఉందనుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక అబ్బాయి ఈ వేలో వెళ్తున్నాడు, ఇంకొక అదే అబ్బాయి ఇంకో వేలో వెళ్తున్నాడు. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత్రలో వెళ్తున్నాడు. అలా వెళ్ళేటప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ ఇలా వెళ్ళాడు అనుకుంటామా, అక్కడ ఎంతో కొంత వర్క్ జరుగుతుంది కదా. ఎందుకంటే అక్కడ ఫోర్స్ అక్కడ డిస్ప్లేస్మెంట్ చేంజ్ అవుతుందంటే అక్కడ వర్క్ అనేది మనకి కంపల్సరీ జరుగుతుంది. కాబట్టి అక్కడ జరిగిన వర్క్ని మనం W1 అనుకుందాం. అండ్ సెకండ్ టైం ఈ వేలో వెళ్ళినప్పుడు అక్కడ వర్క్ని W2 అనుకుందాం. అండ్ థర్డ్ టైం ఈ వేలో వెళ్ళేటప్పుడు మనం వర్క్ని W3 అనుకుందాం. అయితే ఇక్కడ మనకు కన్జర్వేటివ్ ఫోర్స్ ఏం చెప్తుంది అంటే వాళ్ళు ఎలా అయినా వెళ్ళనివ్వండి, కానీ మనకి ప్రతి దగ్గర వర్క్ అనేది ఈక్వల్ అని చెప్తాడండి. కన్జర్వేటివ్ ఫోర్స్లో మనకి ఏంటంటే W1 ఈక్వల్ టు W2 ఈక్వల్ టు మనకి ఏమవుతుందమ్మా అంటే W3 అవుతుందండి. అంటే మనకు అక్కడ దేని మీద డిపెండ్ అవ్వదు అంటే అది ఈ పాత్ర వెళ్ళినప్పుడు ఒక వర్క్ అవ్వచ్చు, ఈ పాత్ర వెళ్ళినప్పుడు ఒక వర్క్ అవ్వచ్చు, ఇంకొద్దిగా తక్కువ అంటే అక్కడ డిస్టెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు అక్కడ మనకు వర్క్ అనేది. కానీ ఇక్కడ మనకు అలా ఉండట్లేదు. డిస్టెన్స్ ఏదైనా అవ్వనివ్వండి, ఎలా అయినా అవ్వనివ్వండి, అంటే పాత్ ఏదైనా అవ్వనివ్వండి, మనకి పాత్ మీద డిపెండ్ అవ్వదమ్మా. అదే పాత్ మీద డిపెండ్ అయితే మనకి ఏమవుతుందంటే ఒక్కొక్కటి ఒక్కోలా రావచ్చు. W1 ఒకలా, W2 ఒకలా, W3 ఒకలా రావచ్చు. ఈ పాత్ర వెళ్ళినప్పుడు ఒకవేళ డిస్టెన్స్ ఎక్కువైతే ఒక వర్క్ రావచ్చు, ఒక్కొక్కసారి ఒక్కోలా రావచ్చు మనకి. కాబట్టి ఇక్కడ మనకి కన్జర్వేటివ్ ఫోర్స్ మనకి దేని మీద డిపెండ్ అవ్వదు అంటే అది వెళ్ళే పాత్ మీద డిపెండ్ అవ్వదండి. అది ఓన్లీ ఇనీషియల్ నుండి ఫైనల్కి ఒకటే అక్కడ 2 పాయింట్స్ ఉన్న 2 పాయింట్స్కి ఎలా అయినా వెళ్ళినా వర్క్ అనేది ఒకటే అని చెప్పి చెప్తున్నాడండి ఇందులో. అంటే ఇక్కడ మనకి దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ మీద అండి. సో కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే అర్థమైందమ్మా. సపోజ్ ఇక్కడ నుండి ఇక్కడ తీసుకున్నాం, ఈ వేలో వెళ్ళాం, ఈ వేలో వెళ్ళాం, ఈ వేలో వెళ్ళాం. ఫస్ట్ ఈ వేలో వెళ్ళేటప్పుడు W1 వర్క్ అనుకోండి అమ్మా. సెకండ్ టైం ఇలా వెళ్ళేటప్పుడు W2 అని అనుకోండి. అండ్ థర్డ్ టైం మనం వెళ్ళేటప్పుడు అక్కడ మనం W3 అని అనుకుందామమ్మా. అనుకునేటప్పుడు మనకి ఏంటి, ఇది ఇనీషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. కానీ మనకు ఓవరాల్గా మనకు వర్క్ అక్కడ ఏమవుతుందంటే W1 ఈక్వల్ టు W2 ఈక్వల్ టు W3 అవుతుంది. అంటే దాని అర్థం ఏంటమ్మా అంటే అక్కడ మనకి అది వెళ్ళిన పాత్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ పాత్ మీద డిపెండ్ అయితే మనకి ఈ డైరెక్షన్లో ఒక వర్క్ రావాలి, ఎక్కడ ఒక వర్క్ రావాలి. అది అక్కడ పాత్ మీద డిపెండ్ అయితే మనకి అక్కడ వర్క్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి పాత్ మీద డిపెండ్ అవ్వట్లేదండి. దేని మీద మాత్రమే డిపెండ్ అవుతుందంటే ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. సో ఇక్కడ ఇనీషియల్ పొజిషన్ ఇది, ఇక్కడ ఫైనల్ ఇది. సో మనకి ఎలా అయినా వర్క్ జరిగిందండి ఇనీషియల్ నుండి ఫైనల్కి వెళ్తుంది. కాబట్టి అక్కడ మనకు వర్క్ అనేది ఈక్వల్ అని చెప్పి కన్జర్వేటివ్ ఫోర్స్ చెప్తుంది. అంటే కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే మనకి దేని మీద డిపెండ్ అవుతుందండి, మనకి ఇనీషియల్ అండ్ ఫైనల్ మీద డిపెండ్ అవుతుంది. గుర్తుంచుకోండి, డిపెండ్ అవ్వేవి డిపెండ్ అవ్వనివి తెలుసుకోండి, ఎందుకంటే మీకు బిట్స్లో రావచ్చు. సో ఇక్కడ కన్జర్వేటివ్ ఫోర్స్ అనేది మనకి ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అది వెళ్ళే పాత్ పైన అనమాట, అది డిపెండ్ అవ్వదండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ వీటికి ఎగ్జాంపుల్స్ కోసం చూద్దామండి. సో కన్జర్వేటివ్ ఫోర్స్కి మనకి ఎగ్జాంపుల్స్ నేను మీకు కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అండి. కన్జర్వేటివ్ ఫోర్స్కి మీరైతే ఫస్ట్ తెలుసుకోండి ఎగ్జాంపుల్స్ ఏంటనేది. కన్జర్వేటివ్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటి ఉంటుందమ్మా, ఇంకొకటి స్ప్రింగ్ ఫోర్స్, ఇంకా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఇవన్నీ ఉంటాయి. కానీ మనకి ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు బిట్ వరకు చెప్తున్నాను. జస్ట్ మీకు ఆ బిట్కి తగిన కాన్సెప్ట్ తెలియాలని చెప్పి నేను ఇది చెప్తున్నాను అండి. సో ఇక్కడ మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటమ్మా, స్ప్రింగ్ ఫోర్స్. ఈ రెండు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి అమ్మా. నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్లో నేను మీకు గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. అండ్ స్ప్రింగ్ ఫోర్స్కి సంబంధించి ఇప్పుడు నేను చేయట్లేదు, ఎందుకంటే ఒకటి చాలు మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ మనకి నాన్ కన్జర్వేటివ్ అంటే ఏంటి అంటే రివర్స్ అవుతుందండి. కన్జర్వేటివ్కి రివర్స్. ఇప్పుడు సపోజ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇనీషియల్ ఇది, ఫైనల్ ఇది. ఇలా వెళ్ళాడు అనుకుందాం. ఇక్కడ 3 వేస్లో ఇక్కడ ఈ వేలో W1 అనుకుందాం వర్క్, ఇక్కడ W2 అనుకుందాం, ఇక్కడ W3 అనుకుందాం అండి వర్క్ని. అలా అనుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే W1 ఒకలా వస్తుంది, W2 ఒకలా వస్తుంది, W3 ఒకలా వస్తుందమ్మా. అంటే ఇక్కడ మనకు వర్క్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి నాట్ ఈక్వల్ అవుతుంది. అండ్ వర్క్ నాట్ ఈక్వల్ అంటే అక్కడ అర్థం ఏంటి, అది అక్కడ పాత్ మీద డిపెండ్ అయినట్టే కదమ్మా. పాత్ మీద డిపెండ్ అయితేనే ఇక్కడ దీని ఎంత ఉంది, ఇక్కడ ఇది ఎంత ఉంది అంటే అక్కడ మనకి పాత్ అనేది మనకి డిఫరెంట్గా ఉంది. అలా డిఫరెంట్గా ఉండేటప్పుడు మాత్రమే మనకి వర్క్ అనేది డిఫరెంట్ అని చెప్పి
అంటే ఇక్కడ వర్క్ అనేది మనకి దేని మీద డిపెండ్ అవుతుందని చెప్తున్నారంటే ఓన్లీ అది వెళ్ళే పాత్ మీద డిపెండ్ అవుతుందమ్మా. అండ్ దేని మీద డిపెండ్ అవ్వదు అంటే ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ మీద డిపెండ్ అవ్వదు. ఇదండి ఆ రెండింటికి డిఫరెన్స్. సో మీకు డిఫరెన్సెస్ చెప్తున్నా చూడండి ఇంకొకసారి. కన్జర్వేటివ్ ఇక్కడ అండ్ నాన్ కన్జర్వేటివ్ తీసుకుంటే మనకి కన్జర్వేటివ్లో ఏమవుతుందమ్మా, అది దేని మీద డిపెండ్ అవ్వదు, ఓన్లీ పాత్ మీద డిపెండ్ అవ్వదమ్మా. పాత్ మీద ఇక్కడ ఇది డిపెండ్ అవ్వదు. అదే నాన్ కన్జర్వేటివ్ అయితే మనకి ఏమవుతుంది, ఓన్లీ పాత్ పైనే డిపెండ్ అవుతుంది. అండ్ కన్జర్వేటివ్లో మనకి దేని మీద డిపెండ్ అవుతుందండి, మనకి ఇనీషియల్ అండ్ ఫైనల్ పోర్షన్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అదే మనకి నాన్ కన్జర్వేటివ్లో అయితే మనకి ఇనీషియల్ అండ్ ఫైనల్ పోర్షన్స్ మీద మనకి డిపెండ్ అవ్వదండి. అండ్ ఇక్కడ మనకి పాత్ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి మనకి వర్క్ అనేది ప్రతి దగ్గర ఏమవుతుందంటే ఈక్వల్ అమ్మ. అంటే W1 = W2 = W3. అండ్ ఇక్కడ మనకి ఎన్ని వర్క్స్ జరిగితే అన్ని టైమ్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏమవుతుంది, పాత్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి అక్కడ పాత్ మీద డిపెండ్ అయినప్పుడు వర్క్ అనేది మనకి నాట్ ఈక్వల్ అవుతుందమ్మ. ఇది మీకు ఇప్పుడు వరకు తెలుసుకోవాల్సిన బిట్కి సంబంధించినంత వరకు అండి. సో మనకి ఎగ్జాంపుల్స్లోకి చూస్తే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా అండి, గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించి ఒకటి చెప్తాను. అండ్ నాన్ కన్జర్వేటివ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అండి. బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట అది ఫ్రిక్షనల్ ఫోర్స్. అది ఎలానో మనం చూద్దామండి. సో ఇక్కడ చూడండి అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జర్వేటివ్ ఫోర్స్ కోసం తీసుకున్నాం అనుకోండి. కన్జర్వేటివ్ది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రావిటేషనల్ ఫోర్స్ని తీసుకుందాం. గ్రావిటేషనల్ ఫోర్స్ని తీసుకునేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందమ్మా. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, దాన్ని ఏం చేసామంటే ఒక 6 మీటర్స్ కిందకి వెళ్ళేలా మనం ఒక కిందకి విడిచిపెట్టామండి. దాన్ని జస్ట్ కిందకి రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడికి వస్తుంది కదమ్మా. ఆబ్జెక్ట్ అనేది మనకి ఎంత వెయిట్ అంటే అది ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎంతమ్మా అంటే అది 5 కిలోగ్రామ్స్. అర్థమైందండి? సారీ, దాని యొక్క వెయిట్ అనమాట 5 కిలోగ్రామ్స్. సో మనకి అది ఎంతమ్మా, మనకు అక్కడ డెప్త్ అనేది ఎంత కిందకి దించామంటే 6 మీటర్స్ వరకు మనం దాన్ని రిలీజ్ చేసేసాం. సో అది 6 మీటర్స్ వరకు వెళ్ళి అక్కడ ఆబ్జెక్ట్ అనేది ఆగింది అనుకుందాం. సో మనకి ఇప్పుడు కావాలి అంటే అక్కడ ఏ వర్క్ జరిగింది, అక్కడ వర్క్ గురించి మాట్లాడాలి. సో మనకి అది కిందకి వెళ్తుంది. ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ ఇక్కడ ఉంటుంది కదమ్మా. గ్రావిటేషనల్ ఫోర్స్ మనకి నార్మల్గా మనకి వర్క్ ఫార్ములా ఏంటి, మనకి FS cos θ or FD cos θ ఏదైనా రాసుకోవచ్చు అండి. FS or FD cos θ ఏదైనా తీసుకోవచ్చు అని మీకు ఒక క్లాస్లో కూడా చెప్పాను. అండ్ ఇక్కడ మనకి F ఏమవుతుంది, F అంటే ఏంటమ్మా, మనకి MA కదా, యాక్చువల్గా అయితే MA. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, మనకి గ్రావిటేషన్ సంబంధించి కాబట్టి మనం MG అని తీసుకుంటాము. సో F = MA అంటే ఏ అంటే అక్కడ యాక్సిలరేషన్, ఇక్కడ డ్యూ టు గ్రావిటీ కాబట్టి ఇక్కడ జీని తీసుకుంటాం. MG × D cos θ. సో ఇక్కడ మనకి MG ఎంత అవుతుందమ్మా చూడండి, నేను ఇక్కడ చెప్తున్నాను. FD cos θ తీసుకున్నాం కదా. F అంటే ఏంటమ్మా అంటే మనకి అక్కడ MG కదా. F అంటే దాని యొక్క MG అవుతుంది, ఎందుకంటే మనకి F = మనకి MA అని తెలుసు. ఇక్కడ మనకి డ్యూ టు గ్రావిటీ తీసుకున్నా కాబట్టి MG అని తీసుకుంటాం. సో ఇక్కడ మనకి MG ఎంత అవుతుంది, D అంటే మనకి దాని డెప్త్ అనమాట 6 అండి. D అంటే 6 అని తెలుసు. మనకి ఇక్కడ యాంగిల్ ఎంత అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ Fని క్యాలిక్యులేట్ చేద్దాం. F అంటే ఏమవుతుందమ్మా, మనకి MG కదా. MG అంటే మనకి దాని యొక్క మాస్ ఎంత అండి, 5 కదా. అండ్ G అంటే మనకి తెలుసు గ్రావిటీ కదా మరి, దానికి మనకి వాల్యూ ఎంత అని తెలుసు, 9.8 అని తెలుసు. 5 × 9.8 చేస్తే మీకు ఎంత వస్తుందండి, మీరు చెయ్యండి అమ్మా, అది 49 వస్తుంది. 5 × 9.8 అంటే మనకి 49 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి F వాల్యూ ఎంత వచ్చినట్టు, మనకి 49 వచ్చినట్టు కదా. సో 49 వేసుకున్నాం. అండ్ D వాల్యూ మనకి 6 అని తెలుసు. సో ఇక్కడ యాంగిల్ ఎంతమ్మా, మనకి ఇది కిందకి వెళ్తుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మనకి అది కిందకి వెళ్తుంది, అంటే మనకి ఫోర్స్ అనేది కిందకి వెళ్తుంది అండ్ ఆబ్జెక్ట్ కూడా కిందకే వెళ్తుంది. సో రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు వాటి మధ్య యాంగిల్ ఎంత మనకు తెలుసు, 0. కాబట్టి cos 0 ఎంతమ్మా, 1. 49 × 6 చేస్తే మనకి ఎంత వచ్చిందమ్మా అంటే మనకి 294 జౌల్స్ వచ్చిందండి. ఇది జస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకా దీనికోసం ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూడండి ఇంకొకసారి చెప్తాను. సో ఇక్కడ మనం గ్రావిటేషనల్ ఫోర్స్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నామండి. స్ప్రింగ్ ఫోర్స్ ఇవన్నీ నేను మీకు చెప్పట్లేదు, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇవన్నీ మీకు ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. సో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకుందామంటే, ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ కొంత హైట్లో ఉండి పట్టుకొని దాన్ని ఏం చేసామంటే అది కిందకి వెళ్తుంది అనమాట. అది ఎంత డెప్త్కి వెళ్తుందంటే 6 మీటర్స్ అనుకుందాం. అక్కడికి వెళ్ళి అది ఆగిపోయిందమ్మా, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది అక్కడ ఆగిపోయింది. అయితే దాని మాస్, దాని ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంతమ్మా అంటే మనకి 5 కిలోగ్రామ్స్ అండి. మనకి అక్కడ ఎంత వర్క్ జరిగింది వర్క్కి మనకి ఏంటి ఫార్ములా, W = FS or FD cos θ కదండి. ఆ ఫార్ములాని మనం ఇక్కడ తీసుకున్నాం. అండ్ ఇక్కడ మనకి F అంటే ఏంటి, మనకి F అంటే ఏంటి, D అంటే ఏంటి, T అంటే ఏంటి, మనం ఇవన్నీ జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలండి.
సో ఇక్కడ మనకి ఎఫ్ ఏమొస్తుందమ్మా, ఎఫ్కి మనకి ఫార్ములా ఎంఏ అని తెలుసు, కానీ ఇక్కడ డ్యూ టు గ్రావిటీ కాబట్టి ఏ ప్లేస్లో మనం ఏం తీసుకుంటామమ్మా, మనం ఏ ప్లేస్లో జీని తీసుకుంటాం. ఇది మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. సో ఎఫ్ ప్లేస్లో మనం ఎంత తీసుకోవచ్చు, ఎంజీ. సో ఫస్ట్ ఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దామండి. డి మనకు తెలుసు ఆల్రెడీ, డెప్త్ 6 అని తెలుసు మనకి, డి ప్లేస్లో 6 అని తెలుసు. సో ఎఫ్ ఎంత అవుతుందమ్మా, ఎంజీ కదా. ఎం అంటే మనకి దాని యొక్క మాస్ ఎంతమ్మా, సో ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎంతమ్మా, 5 కిలోగ్రామ్స్ కదా. అండ్ మన జీ వాల్యూ తెలుసు మనకి 9.8 అని. ఈ రెండు మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే మనకి 49 అమ్మ. 49 అది ఏంటవుతుందంటే మనకి న్యూటన్స్ అండి. ఎందుకంటే మనకి మాస్ అనేది ఇక్కడ కిలోగ్రామ్స్లో ఉంది, అండ్ జీ అనేది మనకి ఏంటమ్మా, అది న్యూటన్. జీకి మనకి ఏంటి, మనకి వాల్యూ మీకు ఇవన్నీ ఆల్రెడీ నేను యూనిట్స్ చెప్పానండి. అండ్ మనకి ఓవరాల్గా మీకు యూనిట్స్ ఇక్కడ మనం వేయకపోయినా మనకి ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఫోర్స్కి మనకి ఏంటి న్యూటన్స్ కదా. సో 49 న్యూటన్స్. సో ఇక్కడ మనకి 49 అనేది వచ్చింది. అండ్ ఈ వాల్యూ ఏంటి, మనకి డెప్త్ అనేది 6. టీటా ఇక్కడ ఎలా అమ్మ మనకి 1 వచ్చింది, ఇక్కడ మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. అలానే మనకి ఆ డిస్ప్లేస్మెంట్ పైనుండి కిందకి పడుతుంది కదా, ఉంది ఆబ్జెక్ట్ కిందకి వచ్చింది కదా, డిస్ప్లేస్మెంట్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. రెండు సేమ్ డైరెక్షన్లో ఉండేటప్పుడు వాటి మధ్య యాంగిల్ ఎంత మనకి 0 కదా. 0 కాబట్టి కాస్ 0 అంటే ఎంత అండి, మనకి 1 అని తెలుసు. సో 49 × 6 × 1 మీరు చేస్తే మీకు ఎంత వస్తుందంటే 294 జౌల్స్ అండి. జౌల్స్ ఎలా వచ్చిందో మనకి అక్కడ వర్క్కి మనకి యూనిట్స్ ఏంటి, జౌల్స్. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం 1 న్యూటన్ మీటర్ ఈక్వల్ టు 1 జౌల్ అని కదా. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో తెలుసుకున్నాం. ఇక్కడ న్యూటన్ మీటర్ అంటే అది జౌల్సే అండి. సో మనకి ఈ సిచ్యువేషన్ ఒక పక్కన పెట్టండి. సో ఇది మనకేంటి, ఇది ఇనీషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. ఈ రెండింటికి మధ్య జరిగిన వర్క్ మనకి ఇంత వచ్చింది. సో నెక్స్ట్ కేసులో ఏం తీసుకుందామంటే, ఇప్పుడు అదే ఇనీషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద నుంచి పైకి పై నుండి కిందకి పడేసాం, మళ్ళీ కింద నుండి పైకి విసిరాం, మళ్ళీ పై నుండి కిందకి విసిరామండి. సో ఇక్కడ 3 కేసెస్ తీసుకున్నాం అండి ఒకే దాంట్లో. చూడండి ఏం చేసుకున్నాం, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందకి పడేసాం, మళ్ళీ కింద నుండి పైకి విసిరాం, మళ్ళీ పై నుండి కిందకి విసిరామండి. అర్థమవుతుందో చెప్పింది. సో ఇప్పుడు ఈ 3 కేసెస్లో మనకు వర్క్ ఎలా వస్తుందో చూద్దామమ్మా. సో ఇక్కడ మనకి వర్క్ చూసేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ ఏమవుతుందమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కేసు ఆల్రెడీ మనం చూసాము. ఆల్రెడీ ఫస్ట్ కేసులో మనకి ఎంత వచ్చింది, ఆల్రెడీ ఫస్ట్ కేసు ఇలా కిందకి విడిచిపెట్టాం, అది ఆల్రెడీ మనకు వచ్చిందే కదా. సో సేమ్ ఆన్సర్ ఇక్కడ మనకి 294 వస్తుంది. మళ్ళీ మీరు క్యాలిక్యులేషన్ చేయకండి. అండ్ సెకండ్ కేసు ఏంటి, మనకి అప్వర్డ్లో ఇప్పుడు పైకి ఇసిరాం. పైకి ఇసిరినప్పుడు మనకి ఏమవ్వాలమ్మా, పైకి ఇసిరినప్పుడు చూడండి మనకి ఏమవుతుందంటే మనకి సేమ్ అండి, డబ్ల్యూ ఈక్వల్ మనకి ఏంటి, మనకి ఎఫ్ఎస్ కాస్టీటా ఆర్ ఎఫ్డి కాస్టీటా కదా. ఇక్కడ ఎఫ్ అంటే మనకి ఎంజీ అని తెలుసు, డి అంటే దాని యొక్క అక్కడ హైట్ తీసుకుంటాం, పైకి ఇసిరాం కాబట్టి అక్కడ హైట్ తీసుకుంటాము. అండ్ మనకి టీటా అంటే వాటి మధ్య యాంగిల్ అని కూడా మనకు తెలుసు, అంటే అవి ఆపోజిట్లో ఉన్నాయి ఎలా ఉన్నాయి అని దాన్ని బట్టి అక్కడ కాస్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మనకి ఎఫ్ అంటే మనకి ఎంజీ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము కదమ్మా, అది కిందకు వచ్చినా పైకి వచ్చినా ఎంజీ ఏం మారిపోదు కదా. ఎం అంటే ఎంత, మనకి ఆబ్జెక్ట్ యొక్క మాస్ మనకి 5నే, జీ అంటే 9.8. సో 5 × 9.8 మనకి ఎఫ్ వాల్యూ సేమ్నే వస్తుంది. ఎఫ్ వాల్యూ అనేది మనకి చేంజ్ కాదు. ఎఫ్ అంటే మనకి 49నే. అండ్ మనకి డి అంటే ఏంటి, దాని యొక్క హైట్ కూడా అది ఎంత కిందకి పడుతుందో అంతే సేమేనండి. అక్కడ కూడా అంటే ఇనీషియల్ ఫైనల్ ఒకటే మనం తీసుకున్నాం కాబట్టి అక్కడ సేమ్ హైట్ కాబట్టి ఇక్కడ డి ప్లేస్లో ఎంత రాయొచ్చు, మనం 6 రాయొచ్చు. యాంగిల్ ఎంత మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకు ఉంటుంది, ఆబ్జెక్ట్ ఏమో పైకి ఇసురుతున్నాం, రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి యాంగిల్ ఎంత మనకి 180. కాస్ 180 ఎంత, -1 కదా. కాస్ 180 ఎంత అమ్మా, -1. సో ఇక్కడ మనకి 49 × 6 × -1 చేస్తే మీకు -294 వస్తుందండి. అర్థమవుతుందో చెప్తుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ ఈ మైనస్ అనేది ఏంటి మనకి ఇండికేట్ చేస్తుందండి, మనకి ఆ డైరెక్షన్ మాత్రం చూపిస్తుంది అక్కడ. ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనకి కిందకు ఉంది, కానీ అక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది పైకి ఉంది, రెండు ఆపోజిట్ కాబట్టి అక్కడ మైనస్ వచ్చిందమ్మా. అండ్ థర్డ్ కేసులో ఏంటి, మళ్ళీ కిందకే విడిచిపెట్టాం. కిందకి విడిచిపెట్టడం ఆల్రెడీ మనకు తెలుసు కదండి ఆన్సర్ 294. సో ఇక్కడ ఓవరాల్గా మనకు చేసామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, సపోజ్ W1 + W2 + W3 ఓవరాల్గా మీరు ప్లస్ చేశారనుకోండి, టోటల్ వర్క్ వస్తుంది కదా. ఇక్కడ టోటల్ వర్క్ ఎలా వస్తుంది, మూడింటిని యాడ్ చేద్దాం. ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు ఒక ప్లస్ ఒక మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. మనకి ఫైనల్గా ఎంత వచ్చింది, మనకి రిజల్టెంట్ వర్క్ అనేది 294 వచ్చింది. చూసారా, రిజల్టెంట్ వర్క్ అనేది మనకి 294నే వచ్చింది. అంటే మనకి ఓన్లీ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ తీసుకున్నప్పుడు ఎంత వచ్చిందమ్మా, మనకి 294నే వచ్చింది. అండ్ ఇలా మనకి చేసిన ఎలా వచ్చింది అంటే, ఇలా మనకి చేసిన ఈ వేలో వెళ్ళినా మనకు టోటల్గా మనకు వర్క్ ఎంత వచ్చిందమ్మా, 294 వచ్చింది. అంటే అక్కడ మనకు దేని మీద డిపెండ్ అవుతుందండి, ఈ పాత్ మీద మనకు అసలు అది డిపెండ్ అవ్వట్లేదు. ఓన్లీ మనకి ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ తీసుకున్న దాని మీద మాత్రమే డిపెండ్ అవుతుంది అని చెప్పి ఎగ్జాంపుల్ అండి. ఇంకొకసారి మీకు అర్థం కాకపోతే ఇంకోసారి మళ్ళీ వీడియో చూడండి. అండ్ మనకి నాన్ కన్జర్వేటివ్ చూద్దామండి. నాన్ కన్జర్వేటివ్ చూసేసరికి మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జాంపుల్ అని చెప్పుకున్నాం కదా.
సో సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందమ్మా, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, దాన్ని ఏం చేస్తున్నామంటే కొంత ఫోర్స్ని అప్లై చేసి దాన్ని ఏం చేసామంటే ముందుకు జరిపామండి. అర్థమవుతుందో చెప్తున్నది? దానికి ఒక ఫోర్స్ అప్లై చేసి దానికి ముందుకు జరిపాం. ముందుకు జరిపినప్పుడు అక్కడ ఏమవుతుంది, సారీ ఫ్రిక్షనల్ ఫోర్స్ కదండి మనం మాట్లాడుతుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ మనకి ఏమవుతుందమ్మా, సపోజ్ ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు అంటే అది ఈ డైరెక్షన్లో మనకి డిస్ప్లేస్మెంట్ కనిపిస్తుంది, కానీ మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది దానికి అపోజ్ చేస్తుంది కదమ్మా. ఈ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం చేస్తుంది, దాన్ని అపోజ్ చేస్తుంది. కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ మనకి ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో కదమ్మా. ఏదైనా మనకి మూమెంట్ అది ఆప్ చేస్తుంది, మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అపోజ్ చేస్తుంది. కాబట్టి మోషన్కి ఎప్పుడు మనకి అక్కడ డిస్ప్లేస్మెంట్కి ఎప్పుడు మనకి ఫోర్స్ అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మనకి ఏం రావాలి, మనకు ఆల్రెడీ తెలుసు. ఆపోజిట్ డైరెక్షన్ అంటే వాటి మధ్య యాంగిల్ 180 అవుతుంది. అప్పుడు అది మనకి నెగిటివ్ వర్క్ అని మనకు ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. వాటి మధ్య యాంగిల్ 90 degrees అయితే ఎంత అవుతుంది, వాటి మధ్య యాంగిల్ 0 అయితే ఎంత అవుతుంది, వాటి మధ్య యాంగిల్ 180 అయితే ఎంత అవుతుంది, ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో వాటి మధ్య యాంగిల్ 180 అయ్యేటప్పుడు మనకి నెగిటివ్ వర్క్ కదా రావాలి. సో నెగిటివ్ వర్క్ కాబట్టి మనం ఒక ఎజ్యూమ్ చేసుకుంటున్నామండి, నెగిటివ్ రావాలి. సపోజ్ 200 joules అని జస్ట్ ఎజ్యూమ్ చేసుకుని అక్కడ మీకు పెట్టాను వర్క్ అనేది. అర్థమైందండి ఈ కేసు ఎలా చెప్పాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకున్నామో, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడున్న ఆబ్జెక్టు అది జస్ట్ కొంత ఫోర్స్ వల్ల అది ఇటు వెళ్తుందమ్మా. డిస్ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఉంది మనకి, అంటే ఆబ్జెక్ట్ ఇక్కడి వరకు మనకు మూవ్ అయింది. దానికి అది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం చేస్తుంది, దాన్ని అపోజ్ చేస్తుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లోనే కదమ్మా పనిచేస్తుంది మనకి, అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మనకి వర్క్ అనేది నెగిటివ్ రావాలి కదా. సో వర్క్ను మనం నెగిటివ్లో తీసుకున్నాం, జస్ట్ ఎజ్యూమ్ చేసుకున్నామండి 200 అని. దీనికి ఎగ్జామ్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఇప్పుడు ఇంకా ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకు పాత్ మీద తీసుకుందామండి, నాన్ కన్జర్వేటివ్ కదా ఇది. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరెక్షన్లో వెళ్తుందమ్మా, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది. ఇప్పుడు 3 సిచ్యువేషన్స్లోనే మనం వర్క్ని క్యాలిక్యులేట్ చేద్దాం. జస్ట్ ఎగ్జామ్ తీసుకుందే చేద్దామండి. వర్క్ అనేది మనం 200 joules అని అనుకున్నాం, అది మైనస్ ప్లస్ అనేది మనం చూడాలంతే. సో ఆబ్జెక్ట్ ఫస్ట్ ప్లేస్లో ఆల్రెడీ ఇలా వచ్చినప్పుడు కేసు మనం ఆల్రెడీ చూసాం, అది -200 joules అని చెప్పి. అండ్ నెక్స్ట్ కేసులో మనకి రివర్స్ డైరెక్షన్లో వస్తుంది. రివర్స్ డైరెక్షన్లో వచ్చినప్పుడు మనకి ఏమవుతుందమ్మా, ఇటు సైడ్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది, అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటు నుండి వస్తుంది. ఏదైనా ఒకటే కదండి, ఇటు నుండి ఇటు వెళ్ళినా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా వస్తుంది, ఇటు నుండి ఇటు వెళ్ళినా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా వస్తుంది. ఎలా చేసుకున్నా మనకు ఆపోజిటే కదండి. సో అక్కడ కూడా మనకి 2 నెగిటివ్నే వస్తుంది. అండ్ థర్డ్ వన్ ఆల్రెడీ మనం ఇక్కడ చూసిందే కేసు, కాబట్టి ఇక్కడ కూడా -200నే. సో ఓవరాల్గా ఏమైంది, మనకి -600 వచ్చింది. అంటే ఇక్కడ మనం ఎజ్యూమ్ చేసుకుంది మనకు నార్మల్గా టోటల్ వర్క్ ఇలా వచ్చింది, కానీ ఇక్కడ మనం అదే వర్క్ని తీసుకున్నా మనకి ఇక్కడ చాలా తేడా అనేది వచ్చింది కదమ్మా. అంటే ఇక్కడ దీనికి అర్థం ఏంటి, అది ఓన్లీ పాత్ మీద డిపెండ్ అవుతుంది, ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ మీద డిపెండ్ అవ్వదు అని చెప్పి నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ చెప్తుందండి. ఇంకొకసారి అర్థం కాకపోతే మళ్ళీ మీరు క్లాస్ వినండి అమ్మ, ఎందుకంటే మళ్ళీ ఇదే చెప్తే ఇంకా నేను 160కి వెళ్ళడానికి ఇంకో 2 days పడుతుంది. సో నెక్స్ట్ చూద్దామండి, 160 బిట్కి ఇప్పుడు వద్దామమ్మా. అంటే మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలి, ఇందులో మనకి నెగిటివ్ వస్తుందండి, మనకి ఫోర్స్ అనేది ఓకేనా. ఇందులో మనకి నెగిటివ్ వస్తుంది నాన్ కన్జర్వేటివ్లో. అదే కన్జర్వేటివ్లో అయితే మనకి ఏమవుతుందమ్మా, మనకి పాజిటివ్ అనేది వస్తుంది, అంటే 0 కన్నా ఎక్కువే ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ 116 బిట్ చూద్దామమ్మా. ఇప్పుడు 116లో ఏముంది, మనకి ద వాల్యూ ఆఫ్ వర్క్ ఈజ్ పాజిటివ్ అంటున్నాడు. వర్క్ అనేది మనకి పాజిటివ్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ, కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, డిక్రీస్ అవుతుందా, 0 అవుతుందా, ఏమవుతుందని చెప్పి అడుగుతున్నాడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని ఆప్షన్ వెరిఫికేషన్ చేయక్కర్లేదండి, మనం జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కాబట్టి అందులో ఏమవుతుందని చూడాలి అంతే. సో ఇక్కడ మనకి ఏంటమ్మా, మనకి కన్జర్వేటివ్ ఫోర్స్, సపోజ్ మనం కన్జర్వేటివ్ ఫోర్స్ తీసుకున్నాం అనుకోండి ఒకలా ఉంటుంది, నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అయితే మనకి ఒకలా ఉంటుంది. సో మనం కన్జర్వేటివ్ ఫోర్స్ని లెక్కలోకి తీసుకున్నప్పుడు మనకు అక్కడ ఏమవుతుందమ్మా, అక్కడ మనకి అది వర్క్ అనేది మనకి 0 కన్నా ఎక్కువనే కదా ఉంటుంది, మనకు వర్క్ అనేది 0 కన్నా ఎక్కువగానే ఉంటుందండి. కన్జర్వేటివ్ ఫోర్స్లో మనకు వర్క్ అనేది 0 కన్నా ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం కన్జర్వేటివ్ ఫోర్స్లో తీసుకున్నాము, ఆ తర్వాత మనకి ఏంటమ్మా, ఇక్కడ మనకి వర్క్ అనేది 0 కన్నా ఎక్కువగా ఉంటుంది. అండ్ మన కన్జర్వేటివ్ ఫోర్స్లో మనం ఏం నేర్చుకున్నామండి, అవి సపోజ్ మనకి పాజిటివ్ 0 కన్నా ఎక్కువ అంటే అది పాజిటివ్నే కదమ్మా. 0 కన్నా ఎక్కువ అంటే మనకి నెగిటివ్ రాదు, కంపల్సరీ మనకి పాజిటివ్ వస్తుంది. మనకి పాజిటివ్ అంటే అక్కడ ఏమవుతుంది, ఒక్కసారి ఆలోచించండి లాజికల్గా. సపోజ్ మనకి రెండు ఆపోజిట్ ఫోర్స్ కనుక డిస్ప్లేస్మెంట్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే అక్కడ మనకు వర్క్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అదే మనకి ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటే మనకు వర్క్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ మనకు వర్క్ పాజిటివ్ అయిందంటే ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో ఉంటాయని అర్థం, రెండు సేమ్ డైరెక్షన్ అనే కదా. ఆ పాయింట్ని ఇక్కడ పట్టుకోండి.
అవుతుందమ్మా. సో మనకి ఇక్కడ కన్జర్వేటివ్ ఫోర్స్ని మనం లెక్కలోకి తీసుకుంటే ఏమవుతుందమ్మా, వర్క్ అనేది మనకి పాజిటివ్ అవుతుంది. వర్క్ అనేది ఇక్కడ పాజిటివ్ అని ఇచ్చాడు. వర్క్ అనేది జరగాలంటే అక్కడ మనకి ఫోర్స్ అనేది ఉండాలి కదా, ఫోర్స్ ఉండాలి, డిస్ప్లేస్మెంట్ కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ మనకి వర్క్ అనేది పాజిటివ్ అంటే అక్కడ మనకి ఏ ఫోర్స్ యూజ్ చేసాం, కన్జర్వేటివ్నా నాన్ కన్జర్వేటివ్నా? ఎప్పుడు మనకి వర్క్ అనేది పాజిటివ్ అవుతుందమ్మా, కన్జర్వేటివ్ ఫోర్స్లోనే మనకి వర్క్ అనేది పాజిటివ్ అవుతుందని గుర్తుంచుకోండి. నాన్ కన్జర్వేటివ్లో మనకి నెగిటివ్ వస్తుంది. సో మనకి ఎందుకంటే మనకి నాన్ కన్జర్వేటివ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటేనే మనకు ఆపోజిట్గా ఉంటుంది డిస్ప్లేస్మెంట్కి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది. కాబట్టి అక్కడ మనకు కంపల్సరీ రెండు ఆపోజిట్లో ఉండేటప్పుడు మనకు అక్కడ కంపల్సరీ నెగిటివ్ వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి వర్క్ ఈజ్ పాజిటివ్ అన్నాడు. వర్క్ ఈజ్ పాజిటివ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి, అక్కడ కంపల్సరీ ఫోర్స్ అనేది అక్కడ పాజిటివ్ ఉండాలి. అది ఏ ఫోర్స్ అవుతుందమ్మా, మనకి పాజిటివ్ అవ్వాలంటే మనకి కన్జర్వేటివ్ ఫోర్స్నే కదా, కన్జర్వేటివ్ ఫోర్స్లోనే మనకి 0 కన్నా ఎక్కువ వస్తుందండి. సో కన్జర్వేటివ్ ఫోర్స్ అనేది మనకి కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల జరిగిన వర్క్ అయితేనే మనకి 0 కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందా అమ్మ? అదే నాన్ కన్జర్వేటివ్ అయితే మనకి నెగిటివ్ వస్తుంది. ఇక్కడ మనకి పాజిటివ్ అన్నాడంటే మీకు ఏం గుర్తు రావాలమ్మా, కన్జర్వేటివ్ ఫోర్స్ గుర్తు రావాలి. సో మనకి కన్జర్వేటివ్ ఫోర్స్ మనకి 0 కన్నా ఎక్కువ కదమ్మా. అండ్ మనకి 0 కన్నా ఎక్కువ అంటే మనకి పాజిటివ్ అంటే ఏం గుర్తు రావాలి, మనకి అవి ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది గుర్తు రావాలి. మనకి నెగిటివ్ అయితే రెండు ఆపోజిట్ డైరెక్షన్ అని తెలుసు. అండ్ 90 degrees అయితే అక్కడ మనకి 0 అయింది వర్క్ అంటే ఆ రెండు 90 degrees ఉంటాయని తెలుసు. అండ్ ఇక్కడ మనకి 0 కన్నా ఎక్కువ అంటే పాజిటివ్, 0 కన్నా ఎక్కువ అంటే పాజిటివ్ కదండి. 0 కన్నా ఎక్కువ అంటే 1, 2, 3 ఇవన్నీ పాజిటివ్ వాల్యూసే కదమ్మా. 0 కన్నా తక్కువ అంటే నెగిటివ్, -1, -2 ఇలా వస్తూ ఉంటాయి. సో మనకి 0 కన్నా ఎక్కువ కాబట్టి మనకి అది పాజిటివ్ వాల్యూ. సో పాజిటివ్ వచ్చిందంటే అక్కడ అర్థం ఏంటి, మనకి ఆ రెండు ఒకే డైరెక్షన్లో ఉంటున్నట్టే కదమ్మా. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు ఒకే డైరెక్షన్లో ఉంటేనే కదా వాటి మధ్య యాంగిల్ 0 మనకి W=Fs అని చెప్పి మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం కదమ్మా. సో మనకి ఇక్కడ పాజిటివ్ వచ్చిందంటే ఫోర్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ రెండు ఏ డైరెక్షన్లో ఉంటాయి, సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. ఒకటి ఆలోచించండి, ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్లో ఉండేటప్పుడు ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. సపోజ్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది, డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. అలాంటప్పుడు మనకి స్పీడ్ అనేది అంత ఉండదు. కానీ రెండు ఒకే డైరెక్షన్లో ఉంటే మనకి ఏమవుతుందమ్మా అంటే మనకి అక్కడ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ టోటల్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే మనకి టోటల్గా కైనెటిక్ ఎనర్జీనే కదమ్మా. ఆల్రెడీ మనం ప్రీవియస్లో నేర్చుకున్నాం. స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే మన కైనెటిక్ ఎనర్జీ కూడా ఏమవుతుంది, అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటమ్మా, ఇంక్రీజ్ హిస్ ఎనర్జీ. సో ఆప్షన్ డి. సో కాన్సెప్ట్ తెలుసుకోండి ఫిజిక్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సబ్జెక్ట్ని ఇష్టపడండి అమ్మ, వస్తుంది. చాలామంది ఫిజిక్స్ అనగానే భయపడతారు. ఏ సబ్జెక్ట్నైనా ఇష్టపడండి, తప్పకుండా సబ్జెక్ట్లోని ఇంట్రెస్టింగ్ అనేది ఉంటుంది, ఏ సబ్జెక్ట్ అయినా అది. సో నెక్స్ట్ ఏంటి, 120 వరకు అయిపోయింది కదమ్మా మనకి. నెక్స్ట్ 121 చూద్దామమ్మా. ఇక్కడ నుండి ఫాస్ట్గా అయిపోతుంది చూడండి. 121 ఏంటంటే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్ ఇస్ నాట్ డన్. ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసాము, మీకు ఆల్రెడీ ఇది అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, విండ్ మిల్ రైజింగ్ ద వాటర్ ఫ్రమ్ ద వెల్ అంటే ఏంటమ్మా, ఇక్కడ మనకి విండ్ మిల్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, అక్కడ మనకి వర్క్ అనేది జరుగుతుందనే కదండి. ఇక్కడ మనకి వర్క్ జరగని అడుగుతున్నాడు. ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి ఆప్షన్ని ఎలిమినేట్ చేసేసేయండి. అండ్ మనకి ఏంటమ్మా, ఇక్కడ ఏ డాంకీ పుట్ ఏ వెయిట్ ఆన్ హిస్ బ్యాక్ అంటే ఏంటి, ఇక్కడ మనకి డాంకీ అనమాట తన బ్యాక్ సైడ్ని వెయిట్ కొంత పెట్టుకుందమ్మా. అది అలా పెట్టుకున్నప్పుడు కానీ అది అందులో ఎటువంటి డిస్ప్లేస్మెంట్లో మనకు అక్కడ చేంజ్ అనేది లేదు. కాబట్టి అక్కడ మనకి వర్క్ జరగలేనట్టే కదా, మనకి వర్క్ జరగదే కావాలి. కాబట్టి కాసేపు బీని పక్కన పెడతాం, ఎందుకంటే సీడీలు కూడా చూడాలి కాబట్టి. సుమన్ ఈ స్విమ్మింగ్ ఇన్ ఏ పూల్ అంటే సుమన్ అనేవాడు మనకి స్విమ్ చేస్తున్నాం అంటే డిస్ప్లేస్మెంట్లో ఖచ్చితంగా మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, డిస్ప్లేస్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి అక్కడ కూడా వర్క్ అయినట్టే కాబట్టి ఎలిమినేట్ చేయండి. ఏ ఇంజిన్ ఈజ్ పుల్లింగ్ ఏ ట్రైన్, ఇంజిన్ అనేది ట్రైన్ని పుల్ చేస్తుంది కదా, అంటే అక్కడ ఇంజిన్ కూడా మనకు అక్కడ దానివల్లే కదండి ట్రైన్లో డిస్ప్లేస్మెంట్ అంటే ఇంజిన్ కూడా వర్క్ చేస్తుంది. కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయండి. మన ఆప్షన్ ఏంటమ్మా, బి. నెక్స్ట్ 122 ఏంటమ్మా, ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ ఈజ్ నోన్ ఎస్. ఇది ఆల్రెడీ రిపీటెడ్ బిట్టేనండి మనకి. సో మనకి వర్క్ చేయగలిగిన ఎఫిషియన్సీ ఏమంటాం, మన ఎనర్జీనే కదా, వెలాసిటీ, స్పీడ్, ఫోర్స్ ఇవి ఆల్రెడీ మీకు తెలుసు అండి. వర్క్ చేయగలిగిన ఎఫిషియన్సీని ఏమంటామంటే ఎనర్జీ అని అంటారు. నెక్స్ట్ ఇది ప్రాబ్లం కదండి, పక్కన పెట్టేయండి కాసేపు. 124 ప్రాబ్లం, 125 ప్రాబ్లం, 126 చూడండి అమ్మా. వర్క్ ప్రెజెంట్ ఇఫ్ దెర్ ఈజ్ వర్క్ అనేది మనకి ఎప్పుడు ప్రెజెంట్ అవుతుందండి, అక్కడ ఫోర్స్ ఉన్నప్పుడా, ఎనర్జీ ఉన్నప్పుడా, ఫ్రిక్షన్ ఉన్నప్పుడా, పవర్ ఉన్నప్పుడా.
మీకు ఎంత పవర్ ఉన్నవ్వండి, ఎంత ఎనర్జీ ఉన్నవ్వండి, ఫ్రిక్షన్ కాసేపు పక్కన పెట్టడమా, ఫ్రిక్షన్ అనేది మనకి ఆన్సర్ సంబంధం లేదు. ఎందుకంటే ఫ్రిక్షన్ అనేది మనకి దాన్ని ఏదైనా మూమెంట్లో ఉన్న దాన్ని అక్కడ అపోజ్ చేసేది మనకి అక్కడ ఫ్రిక్షన్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ కాదండి ఇక్కడ. సో మనం దీన్ని కాసేపు ఎలిమినేట్ చేసేసేయండి. అండ్ ఎనర్జీ ఉన్నా మీకు పవర్ ఉన్నా సరే మీకు అక్కడ ఫోర్స్ అనేది యూజ్ చేయకపోతే వర్క్ అనేది జరగదు కదా. మన డిస్ప్లేస్మెంట్ ప్రెసెంట్ పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫోర్స్ని అప్లై చేసినప్పుడే కదా డిస్ప్లేస్మెంట్ వస్తుంది, దానంతటా డిస్ప్లేస్మెంట్ అవ్వదు కదా. ఫోర్స్ అనేది ఖచ్చితంగా అక్కడ ఉండాలి. సో మనకు వర్క్ జరగాలంటే మనకి ఏం కావాలి, మీకు ఎనర్జీ ఉంటే వర్క్ జరుగుతుందా, పవర్ ఉంటే వర్క్ జరుగుతుందా, వాటిని మనం యూటిలైజ్ చేయాలంటే మీరు ఫోర్స్ అనేది అప్లై చేయాలి కదా. సో ఫోర్స్ అనేది మనకు కంపల్సరీ ఏముండాలమ్మా, ఫోర్స్ అనేది మనకు ఉండాలి వర్క్ జరగాలంటే. అండ్ నెక్స్ట్ 127 ఏంటమ్మా, ఇఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ హారిజాంటల్ టు ద అప్లైడ్ ఫోర్స్ అంటే ఏంటి, అప్లైడ్ ఫోర్స్ దెన్ ద వర్క్ డన్ అని అడుగుతున్నాడు. అంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఏమంటున్నాడు, ఫోర్స్ డైరెక్షన్లో ఉంటుందనే కదమ్మా చెప్తున్నాడు. డిస్ప్లేస్మెంట్ అనేది అంటే ఇక్కడ హారిజాంటల్ డైరెక్షన్లోని ఫోర్స్ అనేది అప్లై చేశాడని చెప్తున్నాడు. ఫోర్స్ అనేది మనకి హారిజాంటల్ డైరెక్షన్లో అప్లై చేశాడు, అదే డైరెక్షన్లోనే మనకి డిస్ప్లేస్మెంట్ కూడా ఉంటుంది. అంటే రెండు సేమ్ డైరెక్షన్ అయితే మనకి ఏమవుతుంది, వర్క్ అనేది రెండు సేమ్ డైరెక్షన్ అయినప్పుడు ఏమవుతుందమ్మా, మనకి ఇవన్నీ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. జీరో అవుతుందా, పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా, న్యూట్రల్ అవుతుందా, రెండు ఒకే డైరెక్షన్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి, యాంగిల్ గుర్తు రావాలి. యాంగిల్ ఎంత అవ్వాలి, 0 అవ్వాలి. కాస్ 0 ఎంత అవ్వాలి, 1 అవ్వాలి. సో మనకి ఎఫ్ఎస్ కాస్ థీటా కదండి ఫార్ములా, ఎఫ్ఎస్ కాస్ థీటా ఆర్ ఎఫ్టీ కాస్ థీటా. సో ఎఫ్ఎస్ కాస్ థీటా తీసుకున్నాం అనుకోండి, ఎఫ్ఎస్ కాస్ థీటా ఎంత, 0 కదా, ఇక్కడ కాస్ 0 ఎంత, 1 కాబట్టి ఎఫ్ఎస్ కదమ్మా. అదే రెండు ఆపోజిట్లో ఉంటే 180 కాబట్టి మైనస్ ఎఫ్ఎస్ వస్తుంది. కానీ ఇక్కడ రెండు ఒకే డైరెక్షన్ అన్నాడు కాబట్టి మనకి ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. రెండు సేమ్ డైరెక్షన్ అనగానే మనకి ఏమవుతుందమ్మా, ఆన్సర్ మనకి పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ 128 చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ ఇది కూడా రిపీటెడ్ బిట్టేనండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్ డన్ డస్ నాట్ డిపెండ్ ఆన్, మనకి దేని మీద మనకు వర్క్ డిపెండ్ అవ్వట్లేదు అంటే మనకు వర్క్ డిపెండ్ అయ్యేది కావాలి. వర్క్ డిపెండ్ అయ్యేది ఏంటి, మనకి ఎఫ్ఎస్ కాస్ థీటా కదా. ఎఫ్ అంటే మనకి ఫోర్స్, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, థీటా అంటే ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్య యాంగిల్. కాబట్టి మనకి దేని మీద డిపెండ్ అవ్వాలి, ఫోర్స్ మీద డిపెండ్ అవ్వాలి అండ్ మనకి డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవ్వాలి. యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ మీద కూడా డిపెండ్ అవ్వాలి. కానీ డస్ నాట్ డిపెండ్, దేని మీద డిపెండ్ అవ్వదు అని అడుగుతున్నాడు. మాస్నే కదమ్మా, సో మీకు డిపెండ్ అయ్యేవి తెలుసుకోవాలండి, మాస్ మీద డిపెండ్ అవ్వదు. నెక్స్ట్ 129 ప్రాబ్లం అండి. 130 చూడండి, వర్క్ నోన్ యాజ్, వర్క్ అనేది ఏంటి మనకి తెలుసు కదా. వర్క్ అంటే W=Fs అని తెలుసు కదా. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టండి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇంకా నెక్స్ట్ 131 ఏంటి ప్రాబ్లం. 132 కూడా ప్రాబ్లం అండి, స్కిప్ చేద్దాం. 133 చూడండి, ద వర్క్ డన్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ డిపెండ్స్. మనకి ఇది కూడా తెలిసినవే కదమ్మా, ఇన్నిసార్లు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను. వర్క్ అనేది మనకి దేని మీద డిపెండ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అండ్ అప్లైడ్ ఫోర్స్ కదా. మనకి డిపెండ్ అయ్యింది అడిగాడు, డిపెండ్ అవ్వంది అనలేదు. క్వశ్చన్ మాత్రం కరెక్ట్గా చదవండి. మీరు హడావిడిలో క్వశ్చన్ డిపెండ్ అయ్యిందా అవ్వలేదా అనేది క్లారిటీగా చదవకుండా వెళ్తే అక్కడ మీరు ఆప్షన్ అనేది తప్పు పెడతారు. సో ఇక్కడ మనకి డిపెండ్ అయ్యింది అడిగాడు కాబట్టి ఏబీసీ మూడింటి మీద డిపెండ్ అవుతుంది, మాస్ మీద డిపెండ్ అవ్వదు కదమ్మా. సో డీని తీసేయండి, ఏబీసీ ఎక్కడుందో అక్కడ పెట్టేయండి, డి కదా ఆన్సర్, డి. 134 ప్రాబ్లం, 135 ప్రాబ్లం, 136 ప్రాబ్లం, 137 చూద్దామమ్మా. వెన్ ఏ మ్యాన్ పుషెస్ ఏ వాల్ బట్ ఫెయిల్స్ టు డిస్ప్లేస్ ఇట్ అంటున్నాడు. సో అక్కడ ఏమంటున్నాడమ్మా, ఒక మ్యాన్ అనమాట మనకి వాల్ని పుష్ చేస్తున్నాడు కానీ డిస్ప్లేస్మెంట్ అనేది అక్కడ కనిపించట్లేదు. మీరు ఎంత నిల్చొని ఆ వాల్ని పుష్ చేస్తున్నా ఆ వాల్ మూవ్ అవ్వట్లేదు అంటే అక్కడ ఏంటి అర్థమమ్మా, అక్కడ మనకు అర్థం ఏంటి, అది పాజిటివ్ వర్కా నెగిటివ్ వర్కా మోస్ట్ పాజిటివ్ వర్కా అని అడుగుతున్నాడు. ఇక్కడ అసలు మీకు అక్కడ డిస్ప్లేస్మెంట్ లేనప్పుడు అక్కడ వర్క్ ఎక్కడ వస్తుంది, వర్కే లేదంటే అది పాజిటివ్ వర్క్ ఎందుకు అవుతుంది, అది నెగిటివ్ వర్క్ ఎందుకు అవుతుంది, అది మోస్ట్ పాజిటివ్ వర్క్ అసలు ఎందుకు అవుతుందమ్మా. సో మనకి అక్కడ డిస్ప్లేస్మెంట్ లేదు అంటే అక్కడ మనకి వర్క్ అనేది 0 అంటే నో ఎనీ వర్క్. అర్థమైందా అండి. నెక్స్ట్ 138 ప్రాబ్లం అమ్మ. 139 చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద వర్క్ డన్ బై ఏ బాడీ డస్ నాట్ డిపెండ్ ఆన్. చూడండి ఎన్నిసార్లు ఇస్తున్నాడు ఈ క్వశ్చన్ మనకి. సో మనకి డిపెండ్ అవ్వంది అడుగుతున్నాడమ్మా. డిపెండ్ అవ్వంది ఏంటి, మనకి డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవుతుంది, యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ డిపెండ్ అవుతుంది, అప్లైడ్ ఫోర్స్ డిపెండ్ అవుతుంది. సో డిపెండ్ అవ్వంది ఏంటి, మనకి ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇందాక క్వశ్చన్లో మనకి మాస్ ఇచ్చాడు, ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు. సో మీకు వర్క్ డన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ 3 గుర్తుంచుకోండి అమ్మా. ఈ 3 కాకుండా మీకు ఏది ఇచ్చినా ఆప్షన్ని చక్కగా పెట్టేసుకుని రండి. 139 ఏ అండి. నెక్స్ట్ 140 ఏంటమ్మా, ద వర్క్ డన్ ఈజ్ 0 విత్ 0 అంటే ఇక్కడ ఏంటి మనకి వర్క్ డన్ అని 0 అని చెప్తున్నాడు. విత్ 0 వెలాసిటీనా, విత్ 0 డిస్ప్లేస్మెంట్నా,
విత్ జీరో పవర్ నా, విత్ జీరో మొమెంటమ్ నా. అంటే మనకు వర్క్ డన్ అనేది జీరో అంటున్నాడు, పని అనేది జీరో. అది ఎప్పుడు జీరో వెలాసిటీ ఉన్నప్పుడా, అంటే వేగం జీరో ఉన్నప్పుడా, స్థానభ్రంశం జీరో ఉన్నప్పుడా, పవర్ అంటే సామర్థ్యం జీరో ఉన్నప్పుడా, మొమెంటంకి తెలుగులో ఐడియా లేదండి, మొమెంటం జీరో ఉన్నప్పుడా. సో ఇదండి మనకు అడుగుతున్నాడు. అంటే మనకు ఆల్రెడీ తెలుసు మనకు వర్క్ జీరో అంటే అక్కడ ఏముండాలి, మనకి వర్క్ ఉంది అంటే డిస్ప్లేస్మెంట్ ఉంటే వర్క్ ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ జీరో అయితేనే కదా అక్కడ వర్క్ అనేది ఉండదు. కాబట్టి మనకు ఆప్షన్ ఏంటమ్మా, డిస్ప్లేస్మెంట్ కదా, డిస్ప్లేస్మెంట్ జీరో అయితేనే మనకు వర్క్ అనేది ఉండదు. నెక్స్ట్ 141 చూడండి. టు సే దట్ ద వర్క్ హ్యాస్ బీన్ డన్, 2 కండిషన్స్ మస్ట్ బీ కంప్లీటెడ్, వన్ ఆఫ్ దమ్. అంటే అక్కడ అర్థం ఏంటి, మనకి వర్క్ జరగడానికి మనకి 2 కండిషన్స్ ఉంటాయి, అందులో ఒకటి ఏంటి అని అడుగుతున్నాడు. యాక్చువల్గా మనకు వర్క్ జరగాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలమ్మా, కొంత ఫోర్స్ని అప్లై చేయాలి అండ్ అందులో డిస్ప్లేస్మెంట్ అనేది కంపల్సరీ కనబడాలి. ఈ 2 కండిషన్సే కదా మనకు వర్క్కి కావాల్సినవి. మనం ఎప్పుడైనా వర్క్ అక్కడ జరిగిందని ఎలా చెప్తాము, ఫోర్స్ అప్లై చేయాలి అండ్ ఫోర్స్ అప్లై చేసి అది కదలకపోతే ఏం లాభం అండి, డిస్ప్లేస్మెంట్ కూడా ఉండాలి కదా. సో డిస్ప్లేస్మెంట్ కూడా ఉండాలి. ఈ 2 మనకి కండిషన్స్ అండి. సో అందులో మనకి ఒకటి ఏది అని ఆప్షన్స్లో అడుగుతున్నాడు. ఫోర్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అంట, ఫోర్స్ లేకుండా ఎలా అవుతుందండి. సో ఏని ఎలిమినేట్ చేయండి. ఆబ్జెక్ట్ మస్ట్ బి డిస్ప్లేస్డ్, కంపల్సరీ ఉండాలి కదా మా ఆబ్జెక్ట్ అనేది డిస్ప్లేస్ అనేది అవ్వాలి. సో దీన్ని కాసేపు పక్కన పెడదాం. సి ఏంటి, దే షుడ్ బి నో అబ్జర్ప్షన్ అండ్ ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ ఎనర్జీకి సంబంధించి అడుగుతున్నాడు. ఎనర్జీకి సంబంధించి అబ్జర్ప్షన్ ఎమిషన్ గురించి ఇక్కడ మనకు సంబంధమే లేదండి. వర్క్ జరగాలి అంటే ఫోర్స్ ఉండాలి అండ్ మనకి డిస్ప్లేస్మెంట్ అనేది ఉండాలి. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏంటమ్మా, దే షుడ్ బి నో చేంజ్ ఇన్ ద కండిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మనకి కండిషన్లో చేంజ్ లేదు. అంటే ఎక్కడున్న ఆబ్జెక్ట్ మీరు ఫోర్స్ని అప్లై చేసినా అక్కడే ఉంది అంటే అక్కడ దాని పొజిషన్లో చేంజ్ లేదు. చేంజ్ లేనప్పుడు అక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ లేదు, కాబట్టి అక్కడ మనకి వర్క్ అనేది ఉండదు కదా. కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయండి. సో మన ఆన్సర్ ఏంటమ్మా, మనకి బి, ఆబ్జెక్ట్ మస్ట్ బి డిస్ప్లేస్డ్. నెక్స్ట్ 142 ఏంటమ్మా, ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్. ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, మనకి ఎఫ్ ఫోర్స్ అంటే ఎఫ్, డిస్ప్లేస్మెంట్ అంటే ఎస్. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏంటమ్మా, మనకి మొమెంటమ్నా, యాక్సలరేషన్నా, వర్క్నా, బర్డెన్నా. మనకి వర్కే కదా, మనకు W=Fs అని తెలుసు కదా. సో మళ్ళీ ప్రతి చిన్న క్వశ్చన్కి నేను ఆప్షన్స్ చెప్పట్లేదండి, ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలో అక్కడ చేస్తున్నా. సో మనకి వర్క్ అంటేనే కదమ్మా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, కాబట్టి మన ఆప్షన్ సి. అండ్ 143 చూద్దాం. ద వర్క్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్. మనకి వర్క్ అంటే ఏంటమ్మా, దేని ప్రోడక్ట్. వర్క్ అంటే మనకి ఎనర్జీ వాల్యూమ్ ప్రోడక్ట్నా, కాదు కదా. అండ్ పవర్ అండ్ డిస్ప్లేస్మెంట్నా, కాదు కదా. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ టువర్డ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటున్నాడు. అంటే ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఏంటి మనకి, ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ టువర్డ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటున్నాడు. అది కూడా కాదు కదమ్మా. మనకి లాస్ట్ ఆప్షన్ మనకి ఈజీగా చెప్పొచ్చు, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. అంతే కదండి. ఫోర్స్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో డిస్ప్లేస్మెంట్ అనేది కూడా మనకి అదే డైరెక్షన్లో వెళ్తుంది. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. అంతే కదా. ఫోర్స్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో మనకి డిస్ప్లేస్మెంట్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తుంది. అదే కదమ్మా, మనకి ఇది ఆల్రెడీ మనకు తెలుసు. వర్క్ అంటే ఏంటి, మనకి ఎఫ్ ఇంటూ ఎస్, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ ఏంటమ్మా 144 థియరీనే చూడమ్మా. ఇఫ్ స్టేషనరీ ఫోర్స్ అప్లైడ్ టు ఎన్ ఆబ్జెక్ట్, ద ఆబ్జెక్ట్ మూవ్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, ఓకే, ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇట్స్ కాల్డ్. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మీకు క్వశ్చన్ అర్థమైందా. అండ్ ఇక్కడ మనకి కొత్త ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. రిటార్డ్మెంట్ ఏంటి అని చెప్పి. రిటార్డ్మెంట్ అంటే ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇఫ్ ఏ స్టేషనరీ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ మీద ఒక ఫోర్స్ని అప్లై చేసామండి. అప్లై చేసేటప్పుడు ద ఆబ్జెక్ట్ మూవ్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. జస్ట్ ఏ సెకండ్. ఆబ్జెక్ట్ ఏమంటున్నాడు మనకి ఇక్కడ, ఫోర్స్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో అదే డైరెక్షన్లో వెళ్తుంది అంటున్నాడు. ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఆబ్జెక్ట్ అదే డైరెక్షన్ అంటే డిస్ప్లేస్మెంట్నే కదా. డిస్ప్లేస్మెంట్ కూడా ఇదే డైరెక్షన్లోనే ఉంది. ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇట్ ఈస్ కాల్డ్. అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, అక్కడ మనకి ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఇక్కడ మనకి ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుందో డిస్ప్లేస్మెంట్ అదే డైరెక్షన్లో వెళ్తుంది అంటే మనం దాన్ని ఏమంటాం, వర్క్ డన్ అనే కదా అంటాం. సో మనకి ఆప్షన్ ఈజీగా చెప్పొచ్చు బి అని. కానీ మనకి ఇంపల్స్ యాక్సిలరేషన్ అంటే తెలుసు కదా మనకి, వెలాసిటీలో చేంజ్. ఇక్కడ కొత్తగా ఏంటంటే మీకు రిటార్డ్మెంట్ అండ్ ఇంపల్స్ అండి. ఇంపల్స్ అంటే యాక్చువల్లీ మనకి ఇవన్నీ వర్క్ పవర్ ఎనర్జీలోనే వస్తాయండి, కాకపోతే నెక్స్ట్ లెవెల్లో వస్తాయి మనకి. సో రిటార్డ్మెంట్ అంటే ఏంటంటే
అదొక ఫినామినన్ అమ్మా. అది దేనికి అంటే సపోజ్ మనకి ఫ్లూయిడ్స్ ఉంటాయి కదమ్మా, ఫ్లూయిడ్స్లో ఏంటంటే ఆ మోషన్ మనకి రెసిస్ట్ చేస్తుందండి. ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, ఫ్లూయిడ్స్లోని ఆ మోషన్ మనకి రెసిస్ట్ చేసేదంటే ఆ మోషన్ అక్కడ అపోజ్ చేసేదాన్ని రిటార్డ్మెంట్ అంటారండి. ఇది మనకి ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. రిటార్డ్మెంట్ అన్నా అది కూడా అపోజ్ చేసేది లైక్ ఫ్రిక్షన్, కానీ ఫ్రిక్షన్ అయితే అది వేరు. రిటార్డ్మెంట్ అనేది ఓన్లీ ఫ్లూయిడ్లో కనిపిస్తుందమ్మా. రిటార్డ్మెంట్ అంటే ఫ్లూయిడ్లోని దాని యొక్క మోషన్ని రెసిస్ట్ చేసేదాన్ని ఏమంటారంటే రిటార్డ్మెంట్ అంటారు. అండ్ ఇంపల్స్ అంటే ఏంటంటే మనకి మొమెంటం ఆల్రెడీ తెలుసు కదా, మొమెంటంలో వచ్చే చేంజ్ని ఏమంటామంటే ఇంపల్స్ అంటారండి. ఇంపల్స్ అంటే మనకి మొమెంటంలో వచ్చే చేంజ్. ఇంపల్స్ కోసం కూడా మనకి నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి. ఇప్పుడు మీరు జస్ట్ డెఫినేషన్ వరకు తెలుసుకోండి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మనకి ఒక ఆబ్జెక్ట్ మీద మనకు ఫోర్స్ అప్లై చేసేటప్పుడు అది ఫోర్స్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, డిస్ప్లేస్మెంట్ అదే డైరెక్షన్లో ఉంది అంటే దానికి ఆన్సర్ ఏంటమ్మా, అది వర్క్ అనమాట. నెక్స్ట్ 145, వర్క్ ఈస్ డన్ ఆన్ ఏ బాడీ ఓన్లీ. వర్క్ అనేది మనకి ఎప్పుడు జరుగుతుందమ్మా, వెన్ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఎనర్జీ గెయిన్ త్రూ ఏ మెకానికల్ ఎఫెక్ట్ అండ్ ఫోర్సెస్ వర్క్ ఆన్ ఇట్, దెర్ ఇస్ డిస్ప్లేస్మెంట్, ఇట్ మూవ్స్ త్రూ ఏ సర్టెన్ డిస్టెన్స్. సో ఇక్కడ మనకి ఏమర్థం అవ్వాలండి, వర్క్ అనేది మనకు జరుగుతుంది. సో చూడమ్మా, మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, మనకి 145 కదా, 145 మనకి వర్క్ అనేది ఎప్పుడు జరుగుతుందమ్మా. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఎనర్జీ గెయిన్ త్రూ ఏ మెకానికల్ ఎఫెక్ట్. మనకి మెకానికల్ అంటే మనకి ఏంటమ్మా, మనకి మెకానికల్ అంటే ఆల్రెడీ తెలుసుకున్నాం మనం, పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అని తెలుసుకున్నాం కదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్లో వర్క్ పవర్ ఎనర్జీ కోసం స్టార్టింగ్లోనే తెలుసుకున్నామండి. సపోజ్ ఒక పర్సన్ ఒక యాక్స్ తీసుకొని అక్కడ వుడ్ని కట్ చేస్తున్నాడు అంటే అక్కడ అర్థం ఏంటి, ఆల్రెడీ తను ఫస్ట్ ఆఫ్ ఆల్ తను పొటెన్షియల్ ఎనర్జీలోనే కదమ్మా, తనకి ఫస్ట్ ఉండేది పొటెన్షియల్ ఎనర్జీనే. తను దాన్ని ఏం చేస్తున్నాడో కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాడని ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కొంత ఎనర్జీని ఏమవుతాడు, ఆయన కొంత ఎనర్జీని పోగొట్టుకుంటాడు కదా, ఆయన కొంత ఎనర్జీని పోగొట్టుకుంటూనే ఆ వుడ్కి కొంత ఎనర్జీ అనేది వచ్చి అది అక్కడ వర్క్ అనేది జరుగుతుందమ్మా. అంటే మనకి వర్క్ అనేది మనకి అక్కడ ఏమవ్వాలి, మనకి మెకానికల్ ఎఫెక్ట్ అనేది అక్కడ కనిపిస్తుందమ్మా. మనకి వర్క్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ నుంచి మనకి అక్కడ కైనెటిక్ ఎనర్జీకి మనకి కంపల్సరీ ఉంటుంది. సపోజ్ మనకు ఒక ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, సపోజ్ ఇక్కడ ఏదో ఒకటి తీసుకుందమ్మా. మనకి ఇప్పుడు సపోజ్ మనం ఒక పొటెన్షియల్ ఎనర్జీ మనకి ఉంది, మనకి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదమ్మా. సపోజ్ మనకి ఎనర్జీ అనేది మనకి 2 టైప్స్ అని మనకు తెలుసు, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ అని ఈ క్లాస్ వరకు. సో మనకి ఏ ఫామ్లో ఉంటుంది, మనకి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీలో ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీలో ఉంటుంది కదా. సో సపోజ్ ఒకసారి మీరు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, లిఫ్టింగ్ అ బ్లాక్ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి అమ్మ. బ్లాక్ని మీరు లిఫ్ట్ చేస్తున్నారు అంటే అక్కడ మీకు ఏంటుంటుంది, మీరు కొంత ఎనర్జీని అక్కడ స్పెండ్ చేస్తున్నట్టే కదమ్మా. మీరు కొంత అక్కడ ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ని మీరు కొంత దాన్ని పైకి ఎత్తుతున్నారు అంటే మీరు అక్కడ ఏం చేస్తున్నారు, కొంత ఎనర్జీని స్పెండ్ చేస్తున్నారు, కొంత ఎనర్జీని ఇస్తున్నాం, కొంత ఎనర్జీని ఇచ్చాము, దాన్ని పైకి ఉంచాము అంటే అక్కడ కొంత హైట్లో ఉంది అంటే దానికి ఏ ఎనర్జీ ఉంటున్నట్టు, మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటున్నట్టే కదా. అంటే మనం ఇక్కడ కైనెటిక్ ఎనర్జీని ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీగా మార్చాం అంటే సమ్టైమ్స్ పొటెన్షియల్ ఎనర్జీ మనకి ఎలా మారుతుంది, సమ్టైమ్స్ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. సో పొటెన్షియల్ కైనెటిక్ పొటెన్షియల్ ఇవన్నీ ఉన్నాయంటే మనకు అది ఏ ఎఫెక్ట్ అండి, మనకి మెకానికల్ ఎఫెక్టే కదా, మనకు ఆల్రెడీ తెలుసు. సపోజ్ మనం నిద్రపోతూ ఉండి మనం మార్నింగ్ లేచి ఈ యాక్టివిటీస్ అన్ని చేయాలన్నా సరే మనకు ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉన్నది పొటెన్షియల్ ఎనర్జీ అనేది అది దేనిగా కన్వర్ట్ అవుతుంది, నెక్స్ట్ డేకి కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇవన్నీ మనం ఆల్రెడీ క్లాసెస్లో తెలుసుకున్నాం. అంటే మనకి ఏమవుతుందమ్మా, మనకి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీగా మారుతుంది. అదంతా మనకి మెకానికల్ ఎఫెక్ట్ అని కూడా మనకు తెలుసు. సో మనకి అక్కడ ఏంటి, మనకి ఎనర్జీ అనమాట మనకి గెయిన్ అవుతుంది, దేని ద్వారా, మెకానికల్ ఎఫెక్ట్ ద్వారా, అంతే కదండి. ఇప్పుడు ఒకళ్ళు అనమాట మనకి ఆ ఎనర్జీని ఒకరు లాస్ అవుతారు, ఇంకొకరు ఏం చేస్తారు, ఎనర్జీని గెయిన్ అవుతారు. అదంతా దేని ద్వారా, మెకానికల్ ఎఫెక్ట్ ద్వారానే అదంతా గెయిన్ అవుతాం కదండి. సో ఇది ఇక్కడ పక్కన పెట్టండి కాసేపు. అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటి, ఏంటమ్మా, ఇక్కడ ఫోర్సెస్ వర్క్ ఆన్ ఇట్. ఫోర్స్ మనకి
మనకి ఇక్కడ ఏంటమ్మా ఇక్కడ మనకి ఫోర్సెస్ అనమాట వర్క్ చేస్తాయంట. ఫోర్సెస్ వర్క్ చేయడం ఏంటి, అండ్ థర్డ్ ఏంటి, దేర్ ఇస్ డిస్ప్లేస్మెంట్, దాని మీద డిస్ప్లేస్మెంట్ ఉంటుందంట. మనకి వర్క్ జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముండాలండి, ఫోర్స్ ఉండాలి. ఫోర్స్ తర్వాత అది డిస్ప్లేస్మెంట్ అనేది కనిపించాలి. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏంటి, మనకి ఇట్ మూవ్స్ త్రూ ఏ సర్టెన్ డిస్టెన్స్, అది కొంత డిస్టెన్స్ వెళ్తుందంట. సో ఇక్కడ మనకి ఫోర్స్ ఉంది అంటే డిస్ప్లేస్మెంట్ లేదు అన్న అక్కడ వర్క్ లేనట్టే కదా. ఇక్కడ ఓన్లీ మనకి ఏం చెప్తున్నాడంటే సెకండ్ ఆప్షన్ ఫోర్స్ ఉంది కానీ అక్కడ డిస్ప్లేస్మెంట్ కోసం చెప్పట్లేదు. నెక్స్ట్ ఓన్లీ డిస్ప్లేస్మెంట్ కోసం మాట్లాడుతున్నాడు. అది ఫోర్స్ ఉండే డైరెక్షన్లో ఉందా లేదా అక్కడ మనకు పర్టికులర్గా మనకు అక్కడ చెప్పట్లేదు. అండ్ ఇక్కడ కొంత డిస్టెన్స్ వెళ్తుందని చెప్పాడు. ఇక్కడ మనకి వర్క్ అంటే మనకి ఏం కావాలంటే ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఒకే డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు అండి అక్కడ వర్క్ అనేది అక్కడ జరిగిందని చెప్తాం. కాబట్టి ఇక్కడ మనకి సర్టెన్ డిస్టెన్స్ వెళ్తుంది అన్నాడు కానీ అక్కడ మనకి డైరెక్షన్స్ ఏం మనకి మెన్షన్ చేయట్లేదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమవుతుందమ్మా, మనకి ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఎనర్జీ గెయిన్ త్రూ ఏ మెకానికల్ ఎఫెక్ట్. ఇది ఇంకోసారి బాగా వినండి అమ్మా, మళ్ళీ ఒకసారి నా క్లాస్ని. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే మళ్ళీ నాకు కమెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది, కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీగా మారుతుంది. ఇవన్నీ ఒకదానికొకటి కన్వర్ట్ అవుతుంటే అంటే అక్కడ మనకి ఏమవుతుంది, మనకి మెకానికల్ ఎఫెక్ట్ అనేది కలుగుతుంది. సో సపోజ్ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీకి వచ్చినా అంటే ఇక్కడ ఎనర్జీ లాస్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీలో ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది. సపోజ్ మీకు ఇక్కడ మనకి ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ సపోజ్ ఏంటి, మనకి ఇక్కడ సపోజ్ ఒక ఆబ్జెక్ట్ని మనం లిఫ్ట్ చేసి ఉంచాము అంటే ఇక్కడ మనం కైనెటిక్ ఎనర్జీ యూజ్ చేసాం. ఇక్కడ ఇది ఏమవుతుంది, మనకి కొంత హైట్లో ఉందంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇక్కడ మన ఎనర్జీ ఇక్కడ మనం లాస్ అయ్యాం, ఇక్కడ మన ఎనర్జీని గెయిన్ చేసాం. సో మనకి ఎనర్జీ అనేది లాస్ అవుతుంది, గెయిన్ అవుతుంది. అది ఏదో పొటెన్షియల్ టు కైనెటిక్ అవ్వచ్చు, కైనెటిక్ టు పొటెన్షియల్ అవ్వచ్చు. సో అదంతా ఒక మెకానికల్ ఎఫెక్ట్ ద్వారా మనకి ఎనర్జీ గెయిన్ అనేది జరుగుతుందండి. అలా జరిగినప్పుడే మనం వర్క్ జరిగిందని చెప్తాము. ఇదండి, ఇది ఒక కొత్త బిట్ అండి, చూసుకోండి. నెక్స్ట్ 145 అయింది. 146 ఏంటమ్మా క్వశ్చన్ ప్రాబ్లమ్స్ పక్కన పెడదాం. 147 చూడండి, ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ టు డూ వర్క్ ఎనర్జీ కంటైన్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్ ఇట్ డిపెండ్. ఇక్కడ కూడా మనకు అడుగుతున్నాడమ్మా వర్క్ ఎనర్జీ మనకి దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పి. ఇది కూడా ఒకసారి కరెక్ట్గా వినండి అమ్మా, ఇది ఒక కొత్త బిట్ అండి, ఇది మనకి కొద్దిగా ఆలోచించండి. ఇక్కడ మనకి వర్క్ ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందని అడుగుతున్నాడండి. మనకి ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎనర్జీ అంటే ఏంటి, మనకి కెపాసిటీ టు డూ వర్క్ కదమ్మా. మనకి వర్క్ చేయగల కెపాసిటీ ఏమంటాం మనం, ఎనర్జీ అంటాం. ఎనర్జీ మనకి దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది. ఎనర్జీ మనకి ఎన్ని టైప్స్, ఇక్కడ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ కదా. సో మనకి పొటెన్షియల్ అంటే ఏంటి, పొజిషన్ కదమ్మా. ఒక హైట్లో ఉంచాము, అడ్జస్ట్ ఉంచామంటే అక్కడ దాని యొక్క పొజిషన్ చెప్తుంది. అది మనం ఇది ఆల్రెడీ తెలుసుకున్నాం దీని గురించి. అండ్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటమ్మా, అది మోషన్లో ఉండేటప్పుడే కదా, అంటే ఇది దాని కండిషన్ చెప్తుందండి. అంటే ఒక కండిషన్ ఏంటి, అది మోషన్లో ఉందా రెస్ట్లో ఉందా అని చెప్పాలి. కండిషన్ ఒకటి చెప్పాలి అండ్ అది ఏ పొజిషన్లో ఉంది దాని యొక్క స్టేట్ని కూడా చెప్పాలమ్మా. ఇది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. అంటే ఇక్కడ మనకి ఎనర్జీ అనేది మనకి దేని మీద డిపెండ్ అవుతుందమ్మా, ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకు ఫస్ట్ ఎనర్జీ కోసం తెలుసు ఆల్రెడీ. ఎనర్జీ మనకి పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ అని. పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనకి ఏంటి, అది ఏం చెప్తుందమ్మా, అది ఓన్లీ పొజిషన్ చెప్తుంది, అది ఏ పొజిషన్లో ఉంది, అది ఇంత హైట్ ఉందా, అది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, పొజిషన్ కోసం చెప్తుందండి. అండ్ కైనెటిక్ ఎనర్జీ అంటే అది మోషన్లో ఉండేటప్పుడు చెప్తుంది, దాని కండిషన్ని, దాని స్టేట్ని అక్కడ చెప్తుందమ్మా. అది ఏ స్టేట్లో ఉంది, మోషన్లో ఉందా రెస్ట్లో ఉందా అని చెప్తుందండి. అర్థమవుతుందా చెప్తునేదంతా. పొటెన్షియల్ ఎనర్జీ తెలుసు మనకి, కైనెటిక్ ఎనర్జీ కూడా తెలుసు. కానీ ఇక్కడ మనకి ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అవ్వదండి. ఈ మాస్ అండ్ వాల్యూమ్కి సంబంధించి అసలు మనకి ఎటువంటి రిలేషన్ లేదండి. అండ్ మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ఎ సర్టెన్ డైరెక్షన్, ఇది కూడా కాదమ్మా. అండ్ మనకి లాస్ట్ ఏంటి, ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఆబ్జెక్ట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మీద డైరెక్షన్ మీద కూడా అది మనకి డిపెండ్ అవ్వదు. మనకి అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఎప్పుడు ఎనర్జీ అనేది అది మోషన్లో ఉందా లేదంటే ఏ పొజిషన్లో ఉంది, అది పొటెన్షియల్ ఎనర్జీనా కైనెటిక్ ఎనర్జీనా దాని మీద డిపెండ్ అవుతుందండి. అంటే అక్కడ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది, దాని కండిషన్ ఎలా ఉంది, దాని స్టేట్ ఎలా ఉంది, దాని కండిషన్ ఎలా ఉంది, వీటి మీద డిపెండ్ అవుతుందమ్మా. సో ఈ 2 బిట్స్ ఒకసారి చూసుకోండి అమ్మా. ఈ 2 బిట్స్ మీకు అర్థం కాకపోతే ఇంకోసారి నన్ను అడగండి, నేను మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 145 అండ్ 147 మిగతావన్నీ ఈజీగానే ఉంటాయండి. నెక్స్ట్ 148 మనకి ప్రాబ్లం.
149 చూడండి, ఏ మూవింగ్ కార్ ఫేసెస్ ద విండ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అంటున్నాడండి. మనకి మూవింగ్ కార్ అనేది మనకి ఏ డైరెక్షన్లో వెళ్తుందంట, విండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడండి. విండ్ అంటే మనకి అక్కడ గాలి ఇప్పుడు విండ్కి విండ్ ఇలా ఉందనుకోండి, కార్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుందనమాట. సో మనకి వాట్ విల్ బీ ద వర్క్ డన్ బై ద విండ్ ఆన్ ద కార్, మనకి అక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి, కంపల్సరీ మీకు గుర్తు రావాల్సింది నెగిటివ్ అండి. ఆపోజిట్ అంటే వాటి మధ్య యాంగిల్ 180, అది కంపల్సరీ నెగిటివ్ అవుతుంది, అంతేనండి. ఇంకా దానికి అంతకుమించి మీరు ఇంకేం ఆలోచించకండి. నెక్స్ట్ 150 ప్రాబ్లమ్ అమ్మ. 151 కూడా ప్రాబ్లం. 152 చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ నో డైరెక్షన్. ఇది కూడా మనకు తెలిసిన పెట్టానండి. మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు అంటే అది ఏమవ్వాలి, మనకి స్కేలార్ అవ్వాలి కదా. స్కేలార్ ఇవి ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్ ఇది నేర్చుకున్నామండి. సో వర్క్ స్కేలార్ అవుతుందా, ఇంపల్స్ స్కేలార్ అవుతుందా, డిస్ప్లేస్మెంట్ అవుతుందా, ఫోర్స్ అవుతుందా, మనం ఇది ఆల్రెడీ చేసాం. వర్క్ అనేది స్కేలార్ కదా. సో మళ్ళీ నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే నేను మీకు ఇలాంటి బిట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు దీనికి అప్లై చేసి మీరు చేయండి. అండ్ 153 కూడా ప్రాబ్లం అమ్మ. 154 ఏంటి, వాట్ ఈస్ ద, ఇది కూడా ప్రాబ్లం అండి. అండ్ 155 కూడా ప్రాబ్లం. 156 చూద్దాం. ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ నాట్ మూవింగ్ ఆఫ్టర్ అప్లైయింగ్ ఏ ఫోర్స్ అంటున్నాడు. అంటే ఫోర్స్ అప్లై చేసిన తర్వాత అక్కడ మనకి ఆబ్జెక్ట్ మూవ్ అవ్వట్లేదు. సో మనం ఏమంటాం, ఆబ్జెక్ట్ మూవ్ అవ్వట్లేదు అంటే అక్కడ మనకి ఆప్షన్స్ ఏంటమ్మా, మ్యాక్సిమం పవర్ హ్యాస్ యూజ్డ్ అంట. అక్కడ ఆబ్జెక్ట్ మూవ్ అవ్వకపోతే ఏమని చెప్తున్నాడు, పవర్ చాలా మ్యాక్సిమం యూజ్ చేసామని చెప్తున్నాడు. వర్క్ హ్యాస్ డన్ అంట, వర్క్ అనేది జరిగిందంట. అక్కడ డిస్ప్లేస్మెంట్ లేదు కదమ్మా, అక్కడ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వట్లేదు అంటే అక్కడ వర్క్ అనేది జరిగిందని చెప్తున్నాడు. అది అసలు కాదు. అండ్ మినిమం పవర్ హ్యాస్ యూజ్డ్, మినిమం పవర్ యూజ్ చేసామంట. మనం మ్యాక్సిమం పవర్ యూజ్ చేయనియండి, మినిమం పవర్ యూజ్ చేయనియండి, ఆ ఆబ్జెక్ట్లో మనకి ఏం ఉండాలి, మనకి డిస్ప్లేస్మెంట్ ఉండాలి. డిస్ప్లేస్మెంట్ లేదు, అది మూవ్ అవ్వట్లేదు అంటే అక్కడ మనకి ఏమైనట్టు, వర్క్ అనేది జరగలేనట్టు. సో మన ఆప్షన్ ఏంటమ్మా, డి. నెక్స్ట్ 157 చూడండి. ఇఫ్ ద డిస్ప్లేస్మెంట్, ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, డిస్ప్లేస్మెంట్ 0 అంటున్నాడు, వర్క్ ఏంటి అని అడుగుతున్నాడు. డిస్ప్లేస్మెంట్ 0 అయితే మనకు వర్క్ ఏమవుతుంది, 0నే కదా. డిస్ప్లేస్మెంట్ 0 అయితే మనకు కంపల్సరీ వర్క్ అనేది ఏముండదు, 0. 158 చూడమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వర్క్. ఇందులో వర్క్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏది కాదు అని అడుగుతున్నాడండి. ఇది చూడండి, మనకి వర్క్ డైరెక్షన్ ఉంటుందా. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ బట్టి చూడండి అమ్మా. ఇక్కడ మనకి వర్క్ అనేది మన స్కేలార్నా వెక్టార్ అనేది మీరు గుర్తెచ్చుకోండమ్మా. మనకి వర్క్కి ఏముంటుంది ఇక్కడ, డైరెక్షన్. ఇక్కడ మనకి ఏమడిగాడు, ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ అని అడిగాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నాట్ అన్నాడా లేదా అని చూడండి అమ్మా. ఇక్కడ వర్క్కి సంబంధం కానిది ఏది అని అడుగుతున్నాడండి. వర్క్కి డైరెక్షన్ ఉంటుందా, ఉండదు కదమ్మా. వర్క్ మనకి ఏంటని తెలుసు, స్కేలార్ అని తెలుసు. స్కేలార్ అయినప్పుడు మనకి డైరెక్షన్ ఉండదు కదా. కానీ వాడు ఏమంటున్నాడు, డైరెక్షన్ ఉంటుందని చెప్తున్నాడు. కాబట్టి మనకి నాట్ అంటున్నాడు, కాబట్టి ఇదే కదమ్మా, మనకి డైరెక్షన్ ఉండదు కాబట్టి ఇది మనకి తప్పిచ్చాడు. కాబట్టి మన ఆప్షన్ ఇదే అవుతుంది. అండ్ మిగతా ఆప్షన్స్ కూడా చూద్దామా. ఫర్ డూయింగ్ వర్క్ ఇట్ ఈస్ నెసరీ టు అప్లై ఏ ఫోర్స్ అని అబ్జర్వ్. వర్క్ చేయడానికి మనం ఏం చేయాలంట, ఫోర్స్ అప్లై చేయాలంట. అది మనకి ఆల్రెడీ దాని యొక్క ఫీచర్ మనకి తెలుసు. వర్క్ చేయాలంటే మనం ఫోర్స్ని అప్లై చేయాలి. వర్క్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, వర్క్కి మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. కరెక్టే కదా. మన స్కేలార్ అంటే మనకు మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కానీ డైరెక్షన్ అనేది ఉండదు. ఫర్ వర్క్ డన్ దేర్ షుడ్ బి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అంటే అర్థం ఏంటి, మనకు వర్క్ జరిగిందంటే డిస్ప్లేస్మెంట్ కూడా ఉంటుందని చెప్తున్నాడు. సో ఈ 3 వర్క్ యొక్క ప్రాపర్టీసే కదమ్మా. మనకి ఈ 3 తెలిస్తేనే. అండ్ డైరెక్షన్ అనేది ఎందుకు ఉండదు, అది మనకి స్కేలార్ క్వాంటిటీ కాబట్టి మనకు డైరెక్షన్ ఉండదు. కాబట్టి వాడు ఏది కాంది అని అడిగాడు కాబట్టి మన ఆప్షన్ ఏంటమ్మా, ఏ. సో ఆప్షన్ మనకి ఏ. సో 158 అయిందమ్మా. నెక్స్ట్ 159 ప్రాబ్లం అండి. 160th కూడా ప్రాబ్లమ్. సో ఈ రోజుకి చాలా టైం అయిందండి. 160th వరకు చెప్పాను. అండ్ మీకు ఆ 145, 147 ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం కాకపోతే. సో నెక్స్ట్ రేపు మళ్ళీ ఇంకో క్లాస్తో మీ ముందుకు వస్తామండి. ఐ లవ్ యూ, గుడ్ నైట్, టేక్ కేర్.